అందరికీ జై భీమ్. వెల్కమ్ టు దండోర మీడియా. నేను మీ జయన్న మాది. భూమి సంపాదించడమే కాదు, భూమిని కాపాడుకోవాలంటే సామాన్య ప్రజానికానికి, అంటే అధికారం లేని ప్రజానికానికి, అధికారంలో లేని ప్రజానికానికి, జనబలం ధనబలం లేని ప్రజానికానికి ఒక పెద్ద సాహసంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు మనం చూస్తుంటే మనం చెప్పిందే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే భూమి సంపాదించిన వ్యక్తి తనకి ఒక భరోసాగా ఉండాలనుకుంటాడు. తన తర్వాత వారసులకి భూమిని, ఆస్తిని, భరోసాని ఇవ్వాలని చెప్పేసి కష్టపడి సంపాదించాడు. కానీ ఈ మధ్య కాలంలో భూమికి విలువ వస్తే చాలు, భూమికి డిమాండ్ ఉంటే చాలు, భూమి కమర్షియల్ ప్రాంతాలలో ఉంటే చాలు, అది ఇమీడియట్గా వేరే వాళ్ళపైన రిజిస్టర్ అయిపోతున్నాయి. ఎందుకు ఈ టాపిక్ మనం మాట్లాడుతున్నామంటే, శ్రీకాకుళం రూరల్ పరిధిలో ఒక భూమి కొందరు కబ్జాదారులు ఆక్రమించారు. సర్వే నంబర్ 35/13. అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లలో 84, 85, 86 అనేటువంటి ఫ్లాట్లని అన్నవరపు గోవిందరాజులు అనేటువంటి వ్యక్తి దగ్గర నుండి కట్టా కనకలింగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి 2 దఫాలుగా, అంటే 1985 మరియు 1992 2 దఫాలుగా 900 గజాల స్థలాన్ని ఆయన కొన్నారు. కొని ఆయన రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నట్టుగా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడికి కట్టా కనకలింగేశ్వరరావు గారి కుమారుడు కట్టా కిషోర్ అనేటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళినారు. వెళ్తే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా చూసి, ఇది మా స్థలము, మా నాన్నగారిది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్తే కాదు, ఇది ఎవరు కొన్నారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించినప్పుడు, ఇది అప్పటి స్పీకర్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం గారు కుమారుడు తమ్మినేని శ్రీరామ చిరంజీవి నాగ్ అనేటువంటి వ్యక్తి పేరు పైన రిజిస్టర్ అయింది, ఆయన కొన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి ఎవరు అమ్మినారు అని చెప్పేసి అంటే, అన్నవరపు రజని అనేటువంటి ఆమె వీళ్ళకు అమ్మారని. అలా కాదండి, మేము కొన్నాము, మా దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అయితే ఈ అన్నవరపు రజని అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఈ అన్నవరపు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో ఈయన ఈ రోజుకు బతికే ఉన్నారు. మరి ఈ అన్నవరపు గోవిందరాజులు బతికుండగానే ఆయన చనిపోయినట్టుగా ఒక ఫేక్ డాక్యుమెంట్ని సృష్టించి ఆయన డెత్ సర్టిఫికేట్ను సేకరించి, ఈ అన్నవరపు రజని, రజని ఈమె ఒరిస్సా ప్రాంతానికి చెందినటువంటి మహిళ, ఏకైక వారసురాలి అని చెప్పేసి ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుని, ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆధారంగా అప్పటి సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో బొడ్డేపల్లి అరుణ అనేటువంటి సబ్ రిజిస్టర్ గారు ఆ రోజు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేయడానికి ప్రధాన కారకులు ఆ రోజు డాక్యుమెంట్ రైటర్ అనేటువంటి సతీష్ గారు. అంటే ఏ స్థాయిలో డిమాండ్ ఆ ప్రాంతానికి ఉందో ఒకసారి మీరు గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. మనిషి బతికుండగానే ఆ మనిషి స్థలాన్ని కొట్టేయాలని ప్రయత్నం చేసి, ఆ మనిషి చనిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికేట్ని సృష్టించి ఇంత దారుణానికి ఒడగట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక మనిషి తదనంతరం తన వారసులకు ఇవ్వాల్సినటువంటి ఆస్తి, ఒక మనిషి కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి కొట్టేయాలని ఎలా అనిపించింది వీళ్ళకి? ఈ సంఘటన సంబంధించి శ్రీకాకుళం ఎస్పీ గారు అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు ఏం జరిగింది, ఎవరు ఏం చేశారనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఇంతవరకు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే, అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికెట్ ఒకటి తీసుకున్నారు. అంటే అతను చనిపోయాడని చెప్పేసి ఒక సర్టిఫికెట్ తీసుకొని, అదే సర్టిఫికెట్ పైన ఒక ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఒకటి తీసుకున్నారు. ఏంటంటే, అందవరపు గోవిందరాజులకి ఒకరే డాటర్ ఉన్నారు, ఆవిడ పేరు అందవరపు రజని అని చెప్పి ఒక ఫ్యామిలీ హైర్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. బట్ యాక్చువల్గా మన ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే, అందవరపు గోవిందరాజుల పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నారు. అతనికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉన్నారు. సో బట్ వీళ్ళు ఈ 2 కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, ఈ డాక్యుమెంట్ బేసిస్ తోటి రజని, యాక్చువల్గా వాళ్ళ ఇంటి పేరు అడపాల రజని, బట్ మనకి ఆధార్ కార్డులో రజని అని రాపించుకొని
ఈ ఏ రజనీ అన్న వ్యక్తే అందవరపు రజనీ అని చెప్పేసి ఆ ఆధార్ కార్డుని పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తెలుగు సతీష్ కుమార్ అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఇస్ ద మెయిన్. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి దీన్ని మొత్తాన్ని ఈ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొని దాన్ని మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించడం కావచ్చు, ఇదంతా ఈ పర్సన్ చేయడం జరుగుతోంది. ఈ సంఘటన అనేటువంటిది చాలా బాధాకరం. ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ స్థాయిలో కబ్జాలు చేశారు, ఏ స్థాయిలో భూములు లాక్కున్నారు, ఏ స్థాయిలో భూమిని సొంతం చేసుకున్నారు అనేటువంటిది మనం ఈ సంఘటన ద్వారానే మనకు తెలుస్తున్నాయి. రాబోయే కాలంలో ఇంకా ఏ సంఘటనలు జరుగుతాయో, ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో మనము రాబోయే కాలంలో మరి ఎన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుందో మనకు తెలియదు. తమ్మినేని సీతారాం గారు సభాపతిగా ఉండి ఎన్నో రోజుల నుండి రాజకీయాల్లో ఉండి ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం గారు ఇలాంటి సంఘటనల్లో వేలు దూర్చడం అనేటువంటిది బాధాకరం. ఈ సంఘటనలో కర్నూలు ఎస్పీ గారు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధాన నిందితురాలుగా ఏ రజనీ అనేటువంటి మహిళ ఉంటున్నారు. అదేవిధంగా తమ్మినేని సీతారాం గారి భార్య తమ్మినేని వాణి గారు, అదేవిధంగా తమ్మినేని సీతారాం గారి కుమారుడు శ్రీరామ్ చిరంజీవి నాగ్ అనేటువంటి వ్యక్తులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఎవరైతే సహకరించారో ఈ ఫేక్ డాక్యుమెంట్ ని రిజిస్టర్ కోసం ఎవరైతే సహకరించారో A13 గా ముద్దాయిగా వడ్డేపల్లి అరుణ, అప్పుడు సబ్ రిజిస్టర్ గా ఉన్నటువంటి ఆవిడ కూడా ఈ కేసులో నిందితురాలిగా ఉంటున్నారు. అయితే ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు మాటలు నమ్మి, రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి ప్రతిఫలాలను ఆశించి పనిచేసి ఇరుక్కొని ఇబ్బందులు పడడం అనేటువంటిది ఈ సంఘటనే మనకు ఉదాహరణ. ఎంతో కష్టపడి ఎన్నో రోజులు నిద్రారాత్రులు మాని చదివిన చదువు ఒక అవినీతి భాగవతం ద్వారా జీవితం ఎండ్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి అధికారులు కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈ సంఘటనలో చాలా వరకు ప్రభుత్వం అనేటువంటిది చర్యలు గట్టిగా తీసుకుంటుంది. ఎస్పీ గారు గట్టిగా చర్యలు తీసుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సంఘటన అనేటువంటిది ఎంతటికి క్షమించరానటువంటి నేరం. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే తమ్మినేని సీతారాం గారి కుమారుడు చిరంజీవి నాగ్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో అతను ఒక్కరు మాత్రమే దీనిలో నిందితులు కాలేదు. వీళ్ళు అమాయకులైనటువంటి వ్యక్తుల్ని కూడా ఇందులో ఇరికించినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైతే వాళ్ళ కాలేజీలో పనిచేస్తున్నారో వాళ్ళ కాలేజీలో పనిచేసేటువంటి స్టాఫ్ ని కూడా ఈ సంఘటనలో వాళ్ళు ఇరికించినట్టుగా మనం గమనిస్తున్నాం. 4 కాలేజీలో పనిచేసేటువంటి స్టాఫ్ ని సాక్షి సంతకాలుగా వాళ్ళు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. సరే, ఎవరైతే సదరు మహిళ ఏ రజనీ అనేటువంటి మహిళ మరి డాక్యుమెంట్ ని సృష్టించారో ఆమె పేరు మీద, ఆమె రిజిస్టర్ చేసింది కదా, మరి ఆమెకి ఏమైనా ప్రతిఫలం వీళ్ళు ఇచ్చారా? ఎంత ప్రతిఫలం ఇచ్చారో తెలుసా? కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఆమెకు ముట్ట చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే బీద వాళ్ళని ఈ విధంగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడానికి ఉపయోగించినా వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రతిఫలం 4 కోట్ల విలువైనటువంటి భూమిని కొట్టేసి ఆ మహిళ కేవలం 10,000 రూపాయలు ఇచ్చారంటే వీళ్ళు ఏ స్థాయిలో మరి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. సో రాబోయే కాలంలో ఎవరైతే భూమి కొన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే భూములు కలిగిన వాళ్ళు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాజకీయ నాయకుల మాటలు నమ్మి, రాజకీయ నాయకుల మాటలు విని అధికారులే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినటువంటి పరిస్థితుల్లో భూములు ఉన్నటువంటి వాళ్ళు, ఫ్లాట్లు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దండోర మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.